రాష్ట్రంలో వ్యవసాయ విద్యపై విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కోర్సుల తరహాలో ఇటీవల కాలంలో అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేకించి విద్యార్థినులు ముందుకొస్తున్నారు. కీలక వ్యవసాయం అతిపెద్ద రంగం కావడంతో విద్య, పరిశోధన, విస్తరణ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. గత 2 ఏళ్ల వ్యవధిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి బీఎస్సీ సీట్లు రెట్టింపయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరం అనూహ్యంగా సుమారు 2100 సీట్లు భర్తీ కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కోటా రుసుములు కూడా భారీగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నేపథ్యంలో నాణ్యమైన ఆహార ఉత్పత్తి, పోషకాహారం, ఆహార భద్రత దృష్ట్యా పరిశోధనలు రైతులకు చేయూత ఇచ్చేందుకు విద్యార్థులు వ్యవసాయం విద్యను ఎంచుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యకు గిరాకీ పెరిగిపోయింది. పెరుగుతున్న జనాభా, తరిగిపోతున్న సహజ వనరులు, వాతావరణ మార్పులు, కూలీల కొరత, పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి ఎన్ని సవాళ్లు వేధిస్తున్నప్పటికీ కీలక వ్యవసాయం భవిష్యత్తు అన్న భావన విద్యార్థులు, యువతలో పెరిగిపోతోంది. ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా ప్రతి ఏడు వ్యవసాయ విద్య పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఉచిత విద్యుత్, రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం సహా కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది, జొన్నలు, సోయాబీన్ వంటి పైర్లు కూడా ప్రభుత్వం సేకరిస్తున్న లాంటి చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండటంతో గ్రామీణ యువత కూడా వ్యవసాయ విద్య పట్ల అమితంగా మొగ్గు చూపుతున్నారు. రెండు 2026-27 విద్యా సంవత్సరంకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 27న కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బాధ్యతలు చేపట్టిన గత 2 ఏళ్లలో కొత్త కళాశాలల ఏర్పాటు, సీట్ల పెంపు, రుసుముల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించి సంస్కరణలు అమలు చేస్తున్నారు. దీంతో 2023-24 సంవత్సరంలో 1012 ఉన్న బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ సీట్లు 2026-27 విద్యా సంవత్సరం నాటికి ఏకంగా 2100కు పెరిగాయి. ఒకటి, మార్కెట్లో వ్యవసాయ విద్యకు డిమాండ్ పెరుగుతున్నది. దీన్ని మనం ఒక ప్రాతిపదిక తీసుకొని వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా మనం సీట్లు పెంచాలి, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలలో ఈ సీట్ల సంఖ్యను మనం భారీగా పెంచినాం. ముఖ్యంగా ప్రత్యేక కేటగిరీ సీట్లు 200 ఉండేది, దాన్ని 500 సీట్లు పెంచినాం. అదేవిధంగా ఫీజు 2023-24 నాటికి ప్రత్యేక కేటగిరీలో 10 లక్షల ఫీజు ఎట్ ఏ టైం కట్టాల్సి ఉండేది. ప్రతి సంవత్సరం మరొక లక్ష 4 లక్షలు కట్టేది ఉండేది. 14 లక్షలు, 10 లక్షలు ఎట్ ఏ టైం. సో దీన్ని మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి 14 లక్షల ఫీజుని ఫస్ట్ దాన్ని 5 లక్షలకు తగ్గించడం. మొత్తం 8 సెమిస్టర్ల కోర్సు కాబట్టి 4 సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్, 8 సెమిస్టర్లు. సో దానిని 8 విడతలుగా విభజించి 62,500 ఒక సెమిస్టర్కు పే చేస్తే ఆ ప్రత్యేక కేటగిరీ సీటు జాయిన్ కావచ్చు. భారతదేశంలో ఉన్న 80 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు 15% సీట్లు కేటాయించిన ఏకైక విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గతేడాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కొత్త కళాశాలల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఒక్కో కళాశాలలో 30 సీట్లు భర్తీ చేయగా ఈ ఏడాది నుంచి ఒక్కొక్క కళాశాలలో 120 సీట్లు అదనంగా భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కోటా సీట్ల రుసుమును గణనీయంగా తగ్గించారు. 2023-24లో ప్రత్యేక కోటా సీట్ల ఫీజు ఏకకాలంలో 10 లక్షల రూపాయల చెల్లింపుతో పాటు ఒక్కో ఏడాది ₹1,00,000 చెల్లించాల్సి వచ్చేది. ఈ రుసుమును గణనీయంగా తగ్గించి 2026-27 సంవత్సరం ఒక్కో సెమిస్టర్కు రుసుం కేవలం ₹75,000 చొప్పున నిర్ణయించారు. ఎన్ఆర్ఐ కోటాలో 2023-24లో ప్రవేశ సమయంలో అభ్యర్థులు ఒకేసారి ₹30 లక్షల చెల్లించి ఒక్కో సెమిస్టర్కు ₹1,00,000 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఆ రుసుములు బాగా తగ్గించి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో సెమిస్టర్ ఫీజును ₹1,35,000కు పరిమితం చేశారు. ఫీజుల తగ్గింపుతో వ్యవసాయ విద్య పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఔత్సాహిక విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, న్యాయశాస్త్రం, ఇతర డిగ్రీలు కాకుండా అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు, విస్తరణ సేవలు సహా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై శాస్త్రవేత్త లేదా వ్యవసాయ అధికారి కూడా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు చేయవచ్చని డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు అంటున్నారు. నేను ఈ అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. రాబోయే రోజుల్లో ఫార్మింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఫార్మింగ్ అంటే అదేదో చులకనగా చూడడం, అది కాకుండా దాని గురించి బాగా ఎక్స్ప్రెస్ చేయడం, దాని గురించి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. అగ్రికల్చర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే వేరే కోర్సులలో, డిగ్రీ కోర్సులలో చూసుకుంటే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు. దీంట్లో ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇంకా గవర్నమెంట్ సెక్టార్ వరకు మనకు జాబ్స్ కొంచెం ఈజీగా దొరికే ఛాన్స్ ఉంది. మేము దానికి ఏమైనా కొత్త ఆలోచన వస్తే మేము ఇంట్రడ్యూస్ చేయడానికి అగ్రి హబ్ అనే ఒకటి ఉంది. దాంట్లో మనం ఏమైనా న్యూ ఐడియాస్ ఏమైనా ఉంటే ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా డ్రోన్స్ ద్వారా మనం అగ్రికల్చర్ పండించవచ్చు. ఇంకా ఇక్కడ మనకి డిజిటల్ అగ్రికల్చర్ కూడా ఉండడం జరిగింది. థియరీ క్లాసెస్ కంటే ఎక్కువ ప్రాక్టికల్ క్లాసెస్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం అక్కడ ఇంకా ప్రాక్టికల్లో బాగా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ నేను మెయిన్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మాది మొత్తం ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, సో దానికి కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నా. అండ్ ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇంటెక్ కూడా పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం చూసుకోవచ్చు, పూర్వకాలంలో ల్యాండ్ ఎక్కువ ఉండే, జనాభా తక్కువ ఉండే, కానీ ఓవర్ ద ఇయర్స్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, కల్టివేటెడ్ ల్యాండ్ ఏరియా తగ్గుతూ వచ్చింది. సో అగ్రికల్చర్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయింది అందరికీ. సో విత్ ఇన్ ద లిమిటెడ్ మనకు రిసోర్సెస్ యూజ్ చేసుకొని మనం అందరికీ ఫుడ్ సప్లై చేయాలి, ఫుడ్ ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి. సో ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే సో ఈ సబ్జెక్టుకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. అందువల్లనే అందరూ చాలామంది ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటున్నారు. వ్యవసాయంలో ప్రతి సీజన్లో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, ఉష్ణతాపం వంటివి పెను సవాల్ విసురుతున్నాయి. ఏటేటా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరగడం, పెట్టుబడుల పెరుగుదల, కూలీల కొరత, క్షీణిస్తోన్న భూసారం, తెగుళ్లు, చీడపీడలు, దిగుబడుల్లో ప్రతిష్టంభన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధిక దిగుబడినిచ్చే వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, పత్తి, చిరుధాన్యాల వంగడాలు సృష్టించి రైతులకు చేరవేస్తోంది. 2 ఏళ్లుగా పీజేటీఏయూ పరిధిలో వ్యవసాయ కళాశాలలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోంది. సమకాలీన వ్యవసాయ రంగానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఐసీటీ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్ని బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ లో చేర్చారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఏఐ, ఐఓటీ, ఎంఎల్, శాటిలైట్ టెక్నాలజీ సేవలు అందించేందుకు ఎస్బీఐ ఆర్థిక సహకారంతో 15 కోట్ల రూపాయలు వెచ్చించి సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ పేరిట అత్యాధునిక పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులు, వినూత్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్త విద్యా ప్రణాళికలు, ఆచరణాత్మక నైపుణ్యాలతో కూడిన కోర్సులు పురోగతిలో ఉన్నాయి. ఐసీఏఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్డేట్ చేసిన విద్యా ప్రమాణాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో పారిశ్రామిక, సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు, గ్రామీణ వ్యవసాయ అనుభవం పెంపొందించేందుకు చివరి సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఔత్సాహిక యువత, మహిళలకు నైపుణ్యాలతో డ్రోన్, రోబో ఆపరేషన్ శిక్షణ కూడా అందిస్తోంది. యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా విద్యార్థులు ఈ దిశగా ముందుకొస్తున్నారు. తాజాగా అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ముగియగా ఈ నెల 27న డిగ్రీ కోర్సులో ప్రవేశం కోసం కౌన్సిలింగ్ జరగనుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకు వ్యవసాయానికి, ఎడ్యుకేషన్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు చూసినట్టయితే మనము కంపేర్ టు అదర్ కోర్సెస్, ఇంజనీరింగ్ కానీ మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్తో కంపేర్ చేస్తే మనది కూడా ప్రొఫెషనల్ కోర్స్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ కాగానే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏఓస్ లాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రైవేట్ కంపెనీస్లో, తర్వాత ఇప్పుడు మాకు యూనివర్సిటీలో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా కూడా జాయిన్ కావచ్చు. మామూలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుండి కంప్యూటర్ ముందు ఎంత చేసినా కానీ వాళ్ళకి 20-25 వేల కన్నా ఎక్కువ జీతం రాదు. అదే మనకైతే మామూలుగా మినిమమే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1 lakh శాలరీ. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా మంచి జీతాలు ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్యలో, ఎందుకంటే వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది. కంపేర్ టు అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అగ్రికల్చర్కి మంచి ప్రాస్పెక్ట్ ఉంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో ఈ వ్యవసాయ విద్య మీద చాలా మక్కువ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా 100కి 100 మంది జాయిన్ అయితే మా యూనివర్సిటీలో 76 మంది బాలికలే ఉంటున్నారు. ఇంకొక అంశం ఏంటంటే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని వివిధ రంగాల నిష్ణాతులే మనకు ఈ మధ్యన చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల ద్వారా కూడా మనం చూస్తున్నాం, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వారి రంగాలను వదిలిపెట్టి వ్యవసాయ రంగం వైపు మరలుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణలో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలకు ప్రధాన కేంద్రం. అధికారిక ఐసీఏఆర్ గుర్తింపుతో బీఎస్సీ అగ్రికల్చర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్న ఏకైక ప్రధాన యూనివర్సిటీ ఇదే కావడం ఓ ప్రత్యేకత. వరి, మొక్కజొన్న తదితర హైబ్రిడ్ రకాలు సృష్టించడంలో ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు అందిస్తూ వ్యవసాయ వికాసానికి తోడ్పడుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 80 వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో 2026 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 19వ ర్యాంకులో నిలిచింది. ఇది 1964లో దేశంలోనే 2వ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపితమైంది. నాటి నుంచి నేటి వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసీఏఆర్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, కోర్సులకు ఐకార్ అక్రిడిటేషన్ ఉంది. ఐకార్ నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటైన కళాశాలలకు తొలి 5 సంవత్సరాల పాటు అక్రిడిటేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఐకార్ అక్రిడిటేషన్ ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 2027 మార్చి వరకు యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు, కోర్సులకు యూజీసీ సంబంధించిన విద్యా ప్రమాణాలున్నాయని ప్రస్తావించాయి. ఇటీవలి కాలంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్సిటీ అధ్యాపకులు వివరణ ఇచ్చారు. బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఫీజులు తగ్గించడంతో పాటు సెమిస్టర్ వారీగా వాయిదాల తగ్గింపు పట్ల అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు, రైతు కూలీల పిల్లలకు కూడా నాణ్యమైన ఉన్నత వ్యవసాయ విద్య అందించడం ద్వారా దేశానికి అవసరమైన భావి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారన్న లక్ష్యంతో యూనివర్సిటీ సంస్కరణలు మంచి సత్ఫలితాలిస్తున్నాయి.